ఇండియాస్ మోస్ట్ నెగ్లెక్టెడ్ బర్త్ డిఫెక్ట్ ఏంటో తెలుసా? స్పైనా బిఫిడా అన్నటువంటిది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ సరైనటువంటి కొన్ని మాత్రలు అన్నటువంటివి తీసుకోకపోవటం వల్ల స్పైన్ అన్నటువంటిది సరిగ్గా ఫామ్ అవ్వదనమాట. మనం చూస్తే ప్రతి 1000 మందిలో నలుగురు ఈ స్పైనా బిఫిడాతో జన్మిస్తూ ఉన్నారు. ఇది మోస్ట్ కామన్ మన భారతదేశంలో. కానీ ప్రివెంటబుల్. మనం చూస్తే ఈ స్పైనా బిఫిడా వల్ల ఏమవుతుంది అంటే పెరాలిసిస్ అన్నటువంటిది రావచ్చు. అలాగే బొవెల్ సమస్యలన్నటువంటివి రావచ్చు. బ్లాడర్ ఇష్యూస్ అన్నటువంటివి రావచ్చు. ఇవన్నీ కూడా రావచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క ఐక్యూ ఏదైతే ఉంటుందో దాని మీద ఎలాంటి ప్రభావము చూపించదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే మన భారతదేశంలో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ అన్నటువంటిది ప్రెగ్నెంట్ వుమెన్‌కి అందించడం ద్వారా దీనిని 70% వరకు ప్రివెంట్ చేయవచ్చు. సో, చాలా మంది దగ్గర అవేర్‌నెస్ అన్నటువంటిది లేకపోవటం, సరైనటువంటి ఈ మెడికల్ కేర్ అన్నటువంటిది అందకపోవటం, ఇలాంటి సమస్యలతో ఇప్పటికీ మన భారతదేశంలో ఈ స్పైనా బిఫిడా యొక్క ప్రివిలెన్స్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటోంది.